మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అంటే ఎంఆర్పిఎస్ నాయకులు కానివ్వండి, సిపిఐ సిపిఎం నాయకులు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి సిపిఐ ఈరోజు మదనపల్లి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ వర్గంలో ఉన్నటువంటి కృష్ణప్ప గారు కూడా ఇక్కడ ఈ యొక్క జన్మదిన వేడుకలకు హాజరు కావడం అయితే జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరిన్ని విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన 33వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో అనాగరిక వ్యవస్థ, మనోధర్మ శాస్త్రం, ఉపనిషత్తులు, వేదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో శూద్రులు, అణగారిన వర్గాలను విభజించి పాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో తాగడానికి నీళ్లు ఇవ్వకుండా, బావుల్లోకి రానియకుండా, చెరువుల్లోకి రానియకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు శూద్రులు చదువుకోవడానికి లేదు, చదువుకుంటే నాలుక కోసేయడం, చదువు వింటే చెవుల్లో సీసాలు పోసేటువంటి పరిస్థితుల నుంచి ఊరికి దూరంగా ఉన్నటువంటి పల్లెల నుండి వచ్చినటువంటి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు చదువుకుని ఈ దేశానికి శుభసూచిక ఈ భారతదేశ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహామేధావి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సమాన హక్కులు కావాలని, సమాన అవకాశాలు కావాలని, ఈ దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలని పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ఉండి న్యాయశాఖ మంత్రి పదవికే రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక అంబేద్కర్ మాత్రమే. అలాంటి మేధావి ఆలోచన విధానాలు ఈరోజు సమ్మగిల్లినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి మనువాదులు కూడా ఈరోజు అంబేద్కర్ జన్మదినాన్ని చేస్తున్నారంటే చాలా సిగ్గుసేటు. అందుకోసమే ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు, వెనుకబడినటువంటి వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ రచనలు చదివి ఆయన ఒకటే చెప్పాడు, ఈరోజు సమీకరించు, బోధించు, పోరాడని. ఈరోజు ఓటు హక్కు కొంతమంది ధనవంతులకో అగ్రవర్ణాలకో ఓటు హక్కు ఉన్నటువంటి ఓటు హక్కును అందరికీ ఓటు హక్కు కావాలని పోరాడి సాధించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు ఆ ఓటు హక్కు పరిపాలన చేసేటువంటి నీతి నిజాయితీగా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలకు అనుకూలంగా చట్టాలు చేయలేనటువంటి వ్యక్తులు ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకోసమే అంబేద్కర్ ఒకటే చెప్పాడు, ఈరోజు మన చేతిలో ఆర్థిక మూలాలు ఉన్నటువంటి భవన నిర్మాణ బీగాలు మన చేతిలో ఉంటే ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు. ఓటు అనేటువంటి దాన్ని అమ్ముకుంటే నువ్వు బానిస అవుతావు, ఆ ఓటును నువ్వు నమ్ముకుంటే నువ్వే రాజు అవుతావు అని చెప్పాడు. కానీ వాటిని ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేయకుండా ప్రజలు కానీ, లేదంటే చదువు లేనటువంటి నిరక్షరాస్యులు ఈరోజు డబ్బుకో మందుకో బానిసలు అయిపోయి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, రౌడీలు, గూండాలు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో సామాన్య పేద మధ్యతరగతి దళిత వర్గాలకు ఎటు న్యాయం జరగలేనటువంటి పరిస్థితులు ఆసన్నమైంది. అందుకోసమే అంబేద్కర్ ఆలోచన విధానాలు చదివి జ్ఞానులయ్యి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని సక్రమంగా ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. చదువుకుంటేనే మనము మన భవిష్యత్తులో ఏమైనా సాధించగలమని నమ్మిన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. దానికి